హాయ్ అండి, వెల్కమ్ టు జిలేబీ టాక్స్ కుకింగ్ టైం. ఈ వీడియోలో నవధాన్యాల్లో ఒకటైన పెసర్లతో చాలా సింపుల్ గా తొందరగా చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ కర్రీ షేర్ చేస్తున్నానండి. పెసర్లు రెగ్యులర్ గా తింటే బరువు ఎక్కువ పెరగకుండా కంట్రోల్లో పెట్టొచ్చు అండ్ స్కిన్ కి, హెయిర్ గ్రోత్ కి చాలా మంచిది. ఈ కర్రీ 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. అయితే ఫస్ట్ పెసర్లని శుభ్రంగా వాష్ చేసి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను కర్రీ కోసం 1/2 కప్పు పెసర్లు నానబెడుతున్నాను. 8 గంటల తర్వాత నానబెట్టుకున్న పెసర్లని నీళ్లతో సహా ప్రెషర్ కుక్కర్ లో వేసుకోవాలి. నానబెట్టిన నీళ్లలో ప్రోటీన్స్ ఉంటాయండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ వేసుకొని 1 లేదా 2 విజిల్స్ వచ్చే వరకు మాత్రమే ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఎక్కువ కుక్ చేసుకుంటే మెత్తబడిపోతుందని గుర్తుంచుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో, టేస్ట్ కి సరిపడేలా పచ్చిమిరపకాయలను మిక్సీ జార్ లో వేసుకొని మెత్తని పేస్ట్ అయ్యేదాకా రుబ్బుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 టీ స్పూన్లు ఆయిల్ వేసి వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 1/2 ఇంచు దాల్చిన చెక్క వేసి ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేయాలి. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపి 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడేలా ఉప్పు మరియు కారం పొడి వేసుకొని 2 నిమిషాలు కలపాలి. కలిపిన తర్వాత ఉడకబెట్టుకున్న పెసర్లని నీళ్లతో పాటు కడాయిలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉడికించిన నీళ్లు కర్రీలోనే వేయండి. ముందు చెప్పినట్టుగా ప్రోటీన్స్ నీళ్లలో ఉండిపోతాయి. పెసర్లు నైట్ టైంలో నానబెట్టేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే ఈ కర్రీ 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. తొందరగా సులువుగా అయిపోతుంది. కర్రీ కొంచెం ఘాటుగా కావాలంటే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ ఇంకా స్పైసీగా చేసుకోవాలనుకుంటే మిక్సీ చేసేటప్పుడు ఇంకొన్ని పచ్చిమిర్చి యాడ్ చేస్తే సరిపోతుంది. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకుంటే గార్నిషింగ్ కి బాగుంటుంది. పెసర్లు కాబట్టి వండిన తర్వాత ఇమీడియట్ గా తినకపోతే కర్రీ చల్లారాక ఫ్రిడ్జ్ లో పెట్టేయండి, లేదంటే కర్రీ పాడైపోతుంది. ఈ కర్రీ చపాతీ, పుల్కా వాటిల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా అనిపించింది అని మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని రెసిపీస్ కోసం జిలేబీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.